మిత్రులారా, ఆదిలాబాదు అడవి బిడ్డలంటే ఆనాడు తెల్ల దొరలపై వీరోచితంగా పోరాటం చేసిన రామ్జీ గోండు తిరుగుబాటుకు పునాదులు వేసి ఆనాడు తెల్ల దొరలను తరుముతుంటే కుట్రపూరితంగా రామ్జీ గోండును నిర్మల్ జిల్లాలో ఉన్న 1000 ఊరుల మర్రి సాక్షిగా 1000 మందిని ఆనాడు ఉరిదీసిన ఆదిలాబాదు బిడ్డలు పౌరుషాన్ని వదులుకోలే. ఆ తర్వాత జల్ జంగల్ జమీన్ పేరు మీద ఈ ప్రాంతంలో ప్రజల తరపున నిలబడి ఆదివాసి బిడ్డల హక్కుల కోసం, వాళ్ళు దున్నుకునే భూముల కోసం, వాళ్ళు పండించిన పంట మీద వాళ్ళ హక్కుల కోసం కొమరం భీం అనే మీ బిడ్డ పౌరుషాన్ని చాటి ఈ గడ్డ ఎప్పటికీ ఎవరికి తల వంచదు, ఈ గడ్డ స్వేచ్ఛను కోరుకుంటుందని చెప్పి మీ బిడ్డ కొమరం భీం నిరూపించాడు. ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి మిత్రుడు సిఆర్ రావు గారు ఆ ప్రాంత కార్యకర్తల నాయకులకు అండగా నిలబడి ఈరోజు ముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత ఆదివాసీలు పండించిన పంటల్ని దళారులు దోపిడీ చేస్తుంటే 1980లో ఆనాడు ఆదివాసి బిడ్డలు తిరుగుబాటు బావుటను ఎగిరేసి ఆనాటి ప్రభుత్వాల మీద, దోపిడీదారుల మీద, దళారుల మీద పోరాటం చేస్తే ఆనాడు జరిగిన కాల్పుల్లో ఆదివాసి బిడ్డలు చనిపోతే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, వాళ్లకు భూములు ఇచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చి ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించాలని మన ఇందిరమ్మ రాజ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, ఈ ప్రాంతంలో ఆదివాసి బిడ్డలకు ఇష్ట దైవమైన నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసీల జాతరలను, వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు మిత్రులారా, బోత్ ప్రాంతంలో మా మిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు, అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి, ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి, తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి, ఈ భూములు బీళ్లు మారుతాయి, ఈ భూములు పచ్చని పైర్లతోని ఇవాళ పంటలు పండుతాయని చెప్పి వారు చెప్పారు. తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను మాట ఇస్తున్నా, మన ప్రభుత్వంలో కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా. ఇదే కదా నాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. మనం వచ్చిన ఎంబడే కుప్టి ప్రాజెక్టును ప్రారంభించాలని, కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మిత్రులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు, పెద్దలు వెంకటస్వామి కాక నాడు ఈ ప్రాజెక్టును కట్టాలి, ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడేటిలో ప్రారంభించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టండి. మరి కేసీఆర్ గారికి కాక వెంకటస్వామి మీద కోపమో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పగనో నాకు తెలియదు, ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించండి. అందుకే మిత్రుడు పెద్దలు వినోద్ గారు నాకు చెప్పిండ్రు, మళ్ళీ మీరు ప్రాణహిత చేవెళ్ల దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మీరు ఖచ్చితంగా తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిందే, ఈ ఆదిలాబాదు 1.5 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు. తప్పకుండా తుమ్మిడిహట్టిలో ప్రాజెక్టును కడతాం, మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం, అక్కడ ముంపు భూమికి సంబంధించి 1800 ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. తప్పకుండా మహారాష్ట్రలో
వరదల్లో ముంపు గురయ్యే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మాట ఇస్తున్నా. ఇదే కాదు, నేను ఎప్పుడొచ్చినా మా నిర్మల్ అర్జుమన్ నుంచి మొదలు పెడితే మా ఎన్ఎస్యుఐ పిల్లలు, యూత్ కాంగ్రెస్ పిల్లలు, అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నది. విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ వెనుకబడ్డది. మీరు ఆదిలాబాద్ కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థులకు, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా. ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసి ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం అంటారు. కానీ ఆ సున్నపు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమకి ఇవాళ అతిగతి లేకుండా పోయింది. మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాద్ ప్రజలకు. అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, నిరుద్యోగ యువకులకు, ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా. తప్పకుండా తొందరలోనే ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, 100 రోజుల్లో ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు మా అక్క సీతక్క మీకు అందరికి వివరించింది. అయినా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. డిసెంబర్ 7 నాడు మనం బాధ్యత చేపట్టిన తర్వాత 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల పైచలకు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, గుడికి పోయినా, బడికి పోయినా, తీర్థయాత్రలు పోయినా ఎవరు ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని 48 గంటల్లోనే అమలు చేసిన పార్టీ ప్రభుత్వం మనది. ఇప్పటికి ఆడబిడ్డలు చేసిన ప్రయాణం దాదాపుగా 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిర్రు. 1325 కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీని అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసి ఆర్టీసీ మూతపడే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీని కూడా కాపాడి 50,000 మంది కార్మికులను, వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. ఇదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి, పేదవాడు వైద్యం అందక మరణించకూడదా, కుటుంబాలను ఆదుకోవాలని 2 లక్షల రూపాయలతోని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ప్రారంభించండు. అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి. దాన్ని నిక్కచ్చిగా అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు, కానీ రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు, కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు, గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు. నేను అడుగుతున్న మా అక్కల్ని, మా ఆడబిడ్డల్ని, ఎందుకు ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి? ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలి.
కూలగొట్టాలనా లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా? ఒకవేళ ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా.